రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు తులసి పాలసారథి గారికి, అలాగే మన జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే మన స్టేట్ చైర్మన్ గారైన నరసింహ యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇక్కడికి ముఖ్యంగా విచ్చేసిన రాయచోటి పౌరులకు, అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఎక్కడున్నాం మీ అందరికీ తెలుసు. మన రాయచోటి పట్టణానికి దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాం. ముఖ్యంగా ఈ కాలనీలో 2 కోట్ల రూపాయలు పెట్టి మనం సీసీ రోడ్లు, అలాగే అండర్ గ్రౌండ్ లైన్, ఏదైతే నీళ్ళ లైన్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఉన్నారు ఇప్పుడు చాలామంది అక్కజీలలో వచ్చి కూడా అది కంప్లైంట్ ఇస్తారు. కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారికి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే కోరుకుంటున్నాం, ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి మనం గైడ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే చాలా మందికి గుణావర్ధాలు కట్టుకున్నా కూడా గుణావర్ధం బిల్లు పడినోళ్ళు కొందరు ఉన్నారు. కొన్ని అకౌంట్లు ల్యాప్స్ అయిపోయినాయి. అలాగే ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉన్నాయి దాంట్లో చాలా మటుకు చెల్లనోటి ఉన్నాయి. ఎలక్షన్లు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరికి ఇల్లు ఆశ చూపి జగనన్న పత్రం అనే ఒక పత్రాన్ని ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయిన పరిస్థితుంది. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ పక్కా గృహాలు ఇస్తాం. ముఖ్యంగా ఈ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉండే అన్ని కాలనీల కంటే మంచి విలువైన కాలనీ, టౌన్కు దగ్గరుండే కాలనీ ఎవరిని అడిగినా చెప్పేది ఇది ఒకటే. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ కాలనీలో 2 లక్షల రూపాయలు ఈజీగా అవుతుంది. అట్లా కాలనీ మీకు బాగుంది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ కాలనీలో నీళ్లు తప్పకుండా, వీధి లైట్లు, డ్రైనేజ్ ఇవన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికి కూడా తెలుసు, మన ప్రాంతంలో బోర్లు వేసిన నీళ్లు పడవు. నిన్న కూడా నేను మోడల్ స్కూల్ ముందర వస్తే మీరు ఆపినారు, బండి ఆపితే నేను దిగి చెప్పినా ఆడ బోరు పంపిస్తా అని చెప్పిన. రేపు సోమవారం రేపు పంపిస్తాం. బోరు వేసినా కూడా పెట్రోల్ పడుతుందేమో, డీజిల్ పడుతుంది, కృష్ణాయిల్ పడుతుందేమో, నీళ్లు పడవు. ఎందుకంటే 1000 అడుగుల్లో ఉన్నాయి నీళ్లు కింద. ఇప్పుడు మనందరికీ మంచి సంతోషకరమైన వార్త ఏమంటే, మనకు వెలిగిళ్ళు నీళ్లు రాయచోటి టౌన్కి ఎట్లా వస్తాయో వెలిగిన నీళ్లు కూడా అబ్బవర గ్రామానికి ఇస్తాను. వచ్చే సంవత్సరం లోపలే రోళ్ళమడుగు నీళ్లు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వెలిగిళ్ళు నీళ్ళు ఏదైతే మనకు జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ అయిందో 450 కోట్ల రూపాయలతో, ఆ నీళ్లు అబ్బవరం గ్రామంలో ఉండే అన్ని లేఅవుట్లకు, అబ్బవరంలో ఉండే పల్లెలన్నీ, నక్కవాళ్ళపల్లె కాడి నుంచి కుమ్మరపల్లె కాడి, ఇక్కడ ఈ పక్కలుండే ఇంద్రమ్మ కాలనీ లేఅవుట్లు ఏ పాత లేఅవుట్లు, కొత్త లేఅవుట్లు ఇప్పుడు కట్టేదాన్ని అన్ని దాళ్లకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడకూడదు. ఇదే లాస్ట్ ఎండాకాలం మనం బిందెలతో తిరగాల్సిందే. ఈ ఎండాకాలం ఎట్లా ఒకసారి గట్టెక్కించుకుంటే రేపు వచ్చే సంవత్సరానికల్లా వెలిగిళ్ళు నీళ్ళు రాయచోటి టౌన్కి ఎట్లా వస్తాయో ఇంటింటి కుళాయి పెట్టి నీళ్ళు ఇచ్చే పథకాన్ని మనం స్టార్ట్ చేసినాం. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కీమ్ మందే. మీకు అంత డౌట్ ఉంటే చూడండి, వెలిగిళ్ళు కాడి నుంచి ఎక్కడ చూసినా నల్ల పైపులు దించేసినారు, రోడ్లంబడి పైపులు దించినారు. ఈ నీళ్ళన్నీ, ఈ పైపులన్నీ తీసుకొని వస్తా ఉండేది మన రాయచోటికి నీళ్ళకే. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన తాలూకాకు 2 సార్లు నివాసం ఉంటున్నారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. మీకు ఏంటో సమస్య అడుగుతుంటేనేమో ఏమైనా సమస్య ఉందా అంటే ఎవరో సమస్య చెప్పట్లేదు. ఇప్పుడు మరి హౌసింగ్ అధికారులు ఉన్నారు, ఎవరు ఇక్కడ డిఈ అయ్యారు, ఏమో అన్నీ ఇక్కడ మీటింగ్ పెడితేనేమో చాలా దూరం ఉంటాయి సార్, అది సార్ ఇది సార్ అన్న కదా, ఇది దూరం అది మరి ఎందుకు కడతలేదు? రాయచోటికి దగ్గరలో ఎందుకు కట్టుకుంటలేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా సరే ఆకలి వేసినప్పుడు భోజనం పెడితే తృప్తిగా తింటారు, కానీ ఆకలి అయినప్పుడు తిను అంటే ఏదో కెలికేసి వదిలేస్తారు. అట్లా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. చాలామంది ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ మాకు సొంత ఇల్లు ఇవ్వమని చెప్పేసి ఒక పక్క కోరుతా ఉంటే, కొంతమంది ఇట్లా స్థలాలు వచ్చిన తర్వాత కూడా కట్టుకోకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా, మీకు ఇంకా వేరే ఇల్లుండి ఇది అంత అవసరం లేకపోయినా దయచేసి తెలియజేస్తే ఇంకో పేదవాడికి ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చారు. 2026 సెప్టెంబర్కి ఈ పథకం క్లోజ్ చేయబడుతుంది. అంటే ఏంటి, ఆ తర్వాత మీరు కట్టుకున్నా కూడా మీకు ₹1 రాదు. అప్పుడు ఏమవుతుంది, మీరు పూర్తిగా మీ డబ్బులే పెట్టుకుని మీరు కట్టుకోవాల్సి వస్తుంది. మీరు కట్టుకోకపోతే మీ ఎంతవరకు అయితే డబ్బులు తీసుకున్నారో డబ్బులు తిరిగి కట్టమని చెప్పేసి ప్రభుత్వం అడిగే పరిస్థితి ఉంటుంది.
కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. పేమెంట్ రాకపోతే వెంటనే ప్రతి వారం ప్రతి 10 రోజులుకి మేము పేమెంట్ ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి మీకు మనం చేస్తాను. మినిస్టర్ గారు కూడా ఉంటారు, తప్పకుండా ప్రతి 15 రోజులకి మీకు పేమెంట్ ఇప్పించేస్తాం. కాబట్టి మీరు కొంచెం పెద్దలు మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, దీంట్లో వస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం చేసే పనికి ఒక సార్థకత వస్తుంది. అట్లాగే ఇట్లాగే ఉండిపోతే కొంచెం ప్రాబ్లంగా ఉంది, అది కొద్దిగా కంప్లీట్ చేయమని చెప్పేసి మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, 2029 మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేసరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలి పాఠశాల అని చెప్పేసి మా చూడటం మూలంగా చాలామంది కట్టుకోకుండా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ఎవరైతే కట్టుకుంటలేదో అవన్నీ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి 3 సెంట్లకి 2 సెంట్లకి మార్చి ఇస్తానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మీరు అందరూ కూడా ఒప్పుకుంటే. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక 50 ప్లాట్లు మిగిలిపోయినాయి అనుకోండి, ఎవరికైనా ఎలా చేయలేదు 90 స్టార్ట్ చేయలేదు అసలు. ఆ 90 మందికి మీకు ప్లాట్లు ఇచ్చారు, మీరు ప్రారంభించుకోవాలి. మీ 90 మంది కనుక మాట్లాడుకుంటే 45 మందికి దాంట్లో 3 సెంట్లు స్థలంగా మార్చిస్తాము. మిగతా 45 మందికి వేరే చోట పొలం తీసుకుని స్థలం ఇచ్చే ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పారు. ఎందుకంటే మున్సిపాలిటీలు అయితేనేమో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వమని చెప్పారు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఎవరైనా సరే డబ్బులు ఈ ప్లింత్ కట్టుకునేటప్పటికి 72,000 రూపాయలు పేమెంట్ ఇస్తుంది హౌసింగ్ డిపార్ట్మెంట్. మీరు కనుక ఇంకా ఇవ్వకపోతే, ఇంకా కట్టుకోకపోతే మిగిలిన ఇల్లు ఆ 72,000 మీరు తిరిగి కట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు చేయండి. మరి ఇప్పటికే కరెంట్ ఇచ్చాము, మరి మీ మంత్రి గారి సహకారంతో మంచి రోడ్డు కూడా వేసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయాలా లేకపోతే మున్సిపాలిటీ చేయాలా మంత్రి గారు పరిశీలించి పేదవాళ్ళకి మేలు చేయటం కోసమే పనిచేస్తుందనే ఉద్దేశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం ఒక బాధ్యత లేని సంక్షేమ కార్యక్రమం చేసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చిందనుకోండి, అమ్మఒడితో చదువుకున్న పిల్లలు లేకపోతే విద్యా దీవెనతో చదువుకున్న పిల్లలు ఏమి చేయాలని చెప్పేసి ఏమి ఆలోచన చేయకుండా పనిచేసింది. అంటే ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వం చేయడం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఐటీ ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే ఇంకా ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో 9,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే చదువుకున్న మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను.